రేపు సోమవారం రోజు ఇది వేసి దీపం పెడితే గంటలో మీ జాతకం మారి కోట్లకు అధిపతులు అవుతారు. రేపు సోమవారం మంచి రోజు, శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఇంట్లో శివుడి పటం ముందు ఇది వేసి దీపం పెడితే మీకు శివానుగ్రహం కలిగి మీకు ఉన్న దోషాలు అన్నీ కూడా పోతాయి. మీ సంపాదన పెరుగుతుంది. 1000 రూపాయలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. శివుడి పటం ముందు ఈ దీపం వెలిగిస్తే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. శివుడిని ఈశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈశ్వరుడు అంటే స్వభావం చేత ఐశ్వర్యాన్ని కలవాడు అని అర్థం. శివ అంటే చాలు సకల పాపాలు తొలగిపోతాయి. ఐశ్వర్యానికి కారకుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి సోమవారం శివుడి పటం ముందు ఇది వేసి దీపం పెట్టండి. మీకు సకల సంపదలు కలుగుతాయి. మనము లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు కలుగుతాయని నమ్ముతాము. కానీ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపదలతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. పూర్వం కుబేరుడు కూడా శివుడి నుంచి వరాన్ని పొంది ధనవంతుడిగా మారాడు. శివుడే స్వయంగా కుబేరుడికి సిరి సంపదలను భోగభాగ్యాలను ఇచ్చాడు. మనం కూడా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవించాలి అంటే శివుడిని నిష్టగా పూజించాలి. అలాగే రేపు సోమవారం రోజు ఇది వేసి దీపం వెలిగించాలి. శివుడి అనుగ్రహం కలిగితే కుటుంబంలో మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటిలో మనశ్శాంతి లేదని బాధపడేవారు, మంచి ఆరోగ్యం కోసం చిందించేవారు, సంపద పెరగాలని నిత్యం కోరుకునేవారు రేపు సోమవారం రోజున శివుడి పటం ముందు ఈ దీపాన్ని వెలిగించండి. దీపంలో కొన్ని వస్తువులు వేయటం వల్ల శివానుగ్రహం త్వరగా కలుగుతుంది. శివుడిని చాలా తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. నిర్మలమైన హృదయంతో పూజిస్తే చాలు శివానుగ్రహం కలుగుతుంది. భక్తితో శివలింగానికి జలం సమర్పిస్తే చాలు శివుడు చాలా సంతోషిస్తాడు. శివుడిని 19 పేర్లతో పిలుస్తారు. అయితే పురాణాల ప్రకారం శివుడు 19 అవతారాలను ధరించినట్లు ఉంది. విష్ణువు 10 అవతారాలు ఎత్తితే శివుడు 19 అవతారాలు ఎత్తినట్లు ఉంది. శివుడి యొక్క ఈ 19 అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం, మానవాళి శ్రేయస్సు, అంతిమ ఉద్దేశం కలిగి ఉన్నాయి. మరి ఆ 19 అవతారాలు ఏమిటో తెలుసుకుందామా? అలాగే శివుడి పటం ముందు ఏం వేసి దీపం పెట్టాలో కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. పిప్లాద్ అవతారం శివుడు మహర్షి ఇంటిలో పిప్లాదిగా జన్మించాడు. అయితే పిప్లాద్ జన్మించడానికి ముందే మహర్షి ఇంటిని వదిలి వెళ్ళిపోయాను. పిప్లాద్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకునేను. అందువలన అతని ఖగోళ నివాసం నుండి శని క్షీణించమని శపించెను. తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించెను. అయితే 8 సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని చెప్పాడు. అందువల్ల శివుడిని పిప్లా రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు. ఇక రెండవ అవతారం నంది అవతారం. నంది లేదా ఎద్దు శివుడి యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటారని పరిగణిస్తూ ఉంటారు. ఇక మూడవ అవతారం వీరభద్ర అవతారం. శచీదేవి దక్షయజ్ఞంలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను త్రింపి మైదానంలోకి విసిరివేసెను. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను. ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన శివుడు ఈ అవతారంలోని యజ్ఞం వద్ద దక్షిణి యొక్క తలను నరికివేసెను. ఇక 4వ అవతారం భైరవ అవతారం. బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో శివుడు ఈ అవతారం ఎత్తారు. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసెను. బ్రహ్మ తల నరకం వలన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. అప్పుడు శివుడు బ్రహ్మ
పుర్రెను పట్టుకొని 12 సంవత్సరాల పాటు భిక్షాటన చేసెను. ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలా ఉంటారని చెబుతూ ఉంటారు. ఇక 5వ అవతారం అశ్వత్థామ. అశ్వత్థామ అవతారం ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ శివుడి అమర అవతారంగా పరిగణిస్తారు. అతడు యుద్ధ నైపుణ్యంతో ప్రసిద్ధి చెందాడు. శాప ఫలితంగా భూమిపై తిరుగుతూ ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని నమ్ముతూ ఉంటారు. ఇక 6వ అవతారం శరభ అవతారం. శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి, మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది. శివ పురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మత్సిక చేసుకోవడానికి శివుడు శరభ అవతారం ఎత్తెను. ఇక 7వ అవతారం గృహపతి అవతారం. శివుడు విశ్వనాథ అనే ఒక బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మించెను. విశ్వనాథుని కొడుకుకు గృహపతి అనే పేరు పెట్టెను. గృహపతికే 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్పెను. అందువలన గృహపతి మరణమును జయించేందుకు కాశీకి వెళ్ళెను. గృహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించెను. ఇక 8వ అవతారం దుర్వాస అవతారం. శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించెను. దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవానిగా ప్రసిద్ధిగాంచిన 9వ అవతారం హనుమాన్ అవతారం. హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి. రాముడి రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయడానికి శివుడు హనుమంతుని రూపంలో అవతరించారు. ఇక 10వ అవతారం వృషభ అవతారం. సముద్ర మదనం తర్వాత ఒకసారి విష్ణువు పాతాళ లోకం వెళ్ళెను. అక్కడ అతను అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉండెను. విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక కుమారులు జన్మించారు. కానీ అతని కుమారులు అందరూ కూడా చాలా క్రూరంగా మరియు వికృతంగా ఉండేవారు. వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేధించడం ప్రారంభించారు. అప్పుడు శివుడు ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారులను చంపివేశెను. అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాడడానికి వచ్చెను. కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత అతను నివాసం తిరిగి వెళ్ళిపోయాడు. ఇక 11వ అవతారం. ఒకప్పుడు హకు గిరిజనుడు ఉండేవాడు. అతని భార్య శివుడి యొక్క భక్తులు. ఒకరోజు శివుడు యతినాథ రూపంలో వారికి దర్శనం ఇచ్చెను. అయితే వారి గుడిసె ఇద్దరు పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది. అందువలన హక్కు బయట పడుకొని యతినాథ్ లోపల పడుకోమని చెప్పెను. దురదృష్టవశాత్తు రాత్రి సమయంలో ఒక క్రూర మృగం చేత చంపబడ్డాడు. ఉదయం ఆహుక్ చనిపోయినట్లుగా తను కూడా చనిపోవాలని నిర్ణయించుకుని అప్పుడు శివుడు అతన్ని నిజ రూపంలో కనిపించి పునర్జన్మలో ఆమె మరియు ఆమె భర్తను మహారాజు మరియు ధనవంతులుగా జన్మిస్తారని చెప్పెను. ఇప్పుడు వారు శివుని శరీరంలో ఐక్యమైపోయెను. 12వ అవతారం కృష్ణ దర్శనం అవతారం. శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి అవతారం జరిగింది. 13వ అవతారం సురేశ్వర్ అవతారం. శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చెను. అందువల్ల ఈ అవతారమును సురేశ్వర అవతారం అని చెప్తూ ఉంటారు. 14వ అవతారం భిక్షవర్య అవతారం. శివుడి యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడడానికి జరిగెను. 15వ అవతారం వేటగాడు. అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీటి రూపంలో వచ్చెను. అర్జునుడితో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరెను. అప్పుడు శివుడు అర్జునుని యొక్క శౌర్యమును గుర్చి పాశుపత అస్త్రమును బహుమతిగా ఇచ్చెను. 16వ అవతారం సొంత తారక అవతారం. శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి ఆమె తండ్రి అయిన హిమవంతుని నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తెను. ఇక 17వ అవతారం బ్రహ్మచారి అవతారం. పార్వతీదేవి పరమేశ్వరుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించడం ఈ అవతారం జరిగెను. ఇక 18వ అవతారం యక్షేశ్వర అవతారం. శివుడు దేవతల యొక్క మనసులోకి వచ్చిన తప్పుడు అహమును తొలగించడానికి అవతారం జరిగినది. 19వ అవతారం అవధూత అవతారం. ఇంద్రుని యొక్క అహంకారమును తగ్గించడానికి శివుడు ఈ అవతారమును
తీసుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం ఉదయం స్నానం చేసి శివుడిని చక్కగా పువ్వులతో బిల్వ పత్రాలతో అలంకరించండి. శివలింగం లేదా శివపటం ఈ రెండింటిలో ఏది ఉంటే దానిని చక్కగా అలంకరించండి. శివలింగం ముందు ఒక తమలపాకు వేసి దానిపై ఒక ప్రమిదను పెట్టండి. ఆ ప్రమిదలో విడివిడిగా 2 వత్తులు వేసి నూనె వేసి ఏకవత్తితో దీపం వెలిగించండి. ఇక ఇప్పుడు ఆ దీపంలో 1 స్పూన్ పంచదారను వేయండి. అలాగే 1 స్పూన్ నల్ల నువ్వులను కూడా వేయండి. ముందుగా మీరు ప్రమిదలో కొంచెం తక్కువ నూనెను పోసుకోండి. దీపం వెలిగించండి. ఆ తర్వాత 1 స్పూన్ పంచదార 1 స్పూన్ నల్ల నువ్వులను ఆ ప్రమిదలో వేసి మీ సంకల్పం చెప్పుకోండి. దీపంలో పంచదార వేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. సమాజంలో అందరికన్నా మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. సంఘంలో మీ విలువ పెరుగుతుంది. ఇక నల్ల నువ్వుల విషయానికి వస్తే నల్ల నువ్వులను దీపం ప్రమిదలో వేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ముఖ్యంగా శని గ్రహ దోషాలు పోతాయి. మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఇలా రేపు సోమవారం దీపంలో వీటిని వేసి దీపం పెట్టడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతిని చూస్తారు. మీకు కలిగే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మీరు 5 లేదా 7 సోమవారాలు దీపం వెలిగిస్తే అతి త్వరలోనే మీ జీవితం మారిపోతుంది. ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి దూరమవుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం శివుడి పటం ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ వస్తువులతో దీపం వెలిగించండి. వీటిని ముందుగా ప్రమిదలో వేసి ఆ తర్వాత దీపం వెలిగించవచ్చు, లేదా దీపం వెలిగించాక అయినా సరే వీటిని ప్రమిదలో వేయవచ్చు. ఇలా దీపం వెలిగించాక మీ సంకల్పాన్ని చెప్పుకున్నాక ఆ ప్రమిదకు బొట్లు పెట్టండి. శివలింగానికి ప్రమిదకు నువ్వులను సమర్పించి ధూపం నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి. ఇక మరుసటి రోజు నల్ల నువ్వులను ప్రమిద కింద పెట్టి తమలపాకుపై వేసి పారే నీటిలో కానీ ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పడవేయండి. పంచదార కరిగిపోతుంది కాబట్టి నల్ల నువ్వులను తీసి తమలపాకుపై వేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి. రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. కోట్లకు అధిపతులు అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.